సహోదరి సహోదరులారా, మరి ఒక చిన్న మాట చెప్తాను. దేవుని నామమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సంఘులారా, రోజున ఎంతటి ఘనంగా బర్త్డే కుట్రాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ గారికి ప్రభు అయిన యేసు కృపలో అభివందనాలు తెలియజేస్తున్నాను. అయితే దేవుని సంగమా, ఆయన అన్ని విధాలు కూడా వాక్య పరిచర్యలో అన్ని విధాలు కూడా చాలా అంటే నాకంటే చాలా ఉత్తమమైన వాడైన అయితే ఈ రోజున ఈ యొక్క వేదిక మీద వారికి ఇచ్చినటువంటి కుమార్తె అల్లుడి గారి విషయంలో, వారికి ఇచ్చిన మనవరాల విషయంలో, బర్త్డే విషయంలో ఇదంతా ఘనంగా చేసిన కృపను బట్టి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన ఇంకా బలపరిచి స్థిరపరచాలని, సేవా పరిచర్యలో బహుబలంగా వాడబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా ప్రీతిమ సహోదరుడు ప్రీతి గారిని కూడా బహుగా దీవించాలని ప్రార్థన చేస్తూ ఒక నిమిషం అందరూ తలవంచినట్లు కలుసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడవైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు సమర్పిస్తున్నాను. ఎంతటి ఘనముగా ఈ కూటాన్ని ఏర్పడిన సారు రాసులైన ప్రభా సువార్త గారిని ఉద్భవించారు. వారి సత్యమణి గారు ప్రభా వెనక ఉండి ప్రభా పోషిస్తూ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా వెన్నెంతూ ఉండి నడిపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. చెల్లమ్మని మీరు దీవించారు, ఆశ్రయించాలని నమ్ముతున్నాను ప్రభా. ప్రతి భర్త వెనుక భార్య ఉంటుంది కనుక భార్య భర్తలను మీరు దీవించి ఆశ్రయించండి. ఫలించి ద్రాక్ష వలె ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ భోజనం బళ్ళ చుట్టూ ఉదయం మొక్కల వలె పిల్లలందరూ చెప్పిన మాటను బట్టి, వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి, అల్లుగారిని బట్టి ప్రభా, ఈరోజు పుట్టుక పండుగ చేసుకునే ఇద్దరు కుమార్తెను బట్టి వందనాలు సమర్పిస్తున్నాను ప్రభా. ముందుగా ఇచ్చిన బాబుని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రభా యొక్క కుమార్తె ప్రభా, వారి భర్త గారిని కూడా దీవించండి, ఆశ్రయించండి అయ్యా. మీకు వారి కుమారుని కూడా దీవించండి ప్రభా. వైఎస్ఆర్ కుమారుని స్తోత్రాలు. ఇంకా నీ చిత్తమైతే ఆరోగ్యం ఇచ్చి ప్రభా ఫలవంతమైన సేవ చేయడానికి ప్రభా బలమైన ఆయుధంగా వాడుకొని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆయనకు వచ్చిన దర్శనం బట్టి వందనాలు ప్రభా. వాక్చాతుని బట్టి వందనాలు ప్రభా. పరిపూర్ణమైన దీవులు ప్రభా ఇవన్నీ ప్రభా. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయండి. ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ప్రభా ఎటువంటి కష్టాలున్నా, శోధనలున్నా, ఇబ్బందులను తొలగించాలని ప్రార్థన చేస్తున్నాం. నీ దేవుని యెహోవాను సంవత్సరాల నుండి సంవత్సరాంత వరకు అని చెప్పిన వాటిని బట్టి ప్రార్థిస్తున్నాం. కుమార్తెను ఇద్దరు కూడా దీవించండి, కుమారుని దీవించండి అయ్యా. మీకు స్తోత్రాలు. మీ గ్రంథంలో లిఖింపజేసినట్టుగా ప్రభా కుమార్తెలను మూలకంభాలుగా ప్రభా అభివర్ణించావు. కుమారులను మొక్కలుగా చెబుతూ కుమార్తెలను మూల స్తంభాలుగా అభివర్ణించావు ప్రభా. ప్రభా అలాగే ప్రభా అవరి ప్రభా కుమార్తె యొక్క భర్త గారిని అలాగే ప్రభా మరి తల్లి వారి యొక్క బిడ్డలను సమస్తాన్ని దీవించి వారు చేస్తున్న పరిపాట్లో తోడుగా ఉండి వచ్చిన బిడ్డలందరినీ ఆశ్రయించండి. మీరే సమస్తాన్ని వారు ఏది తలంచి ఉన్నారు సమస్త కార్యంలో మీరే తోడుగా ఉండి కంటికి రప్పమని కాపాడు ఫలభర్తలు చేయమని ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల, రక్షణలను ఎప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లప్పుడూ పుట్టుక పండుగ చేసుకున్న బిడ్డలపై, వారి ఫ్యామిలీపై, కుమారులపై, సువార్త గారి ఫ్యామిలీపై సమస్తాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.